రాజకీయంగా నన్ను కక్ష సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దతండ వార్డు మెంబర్ రాజేంద్ర ప్రసాద్. వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లి పెద్దతండాలో గత 20 సంవత్సరాల నుండి సర్వే నంబర్ 25లో గొర్రెల కోసం నిర్మించుకున్న గుడిసెను తొలగిస్తున్నారు గ్రామ సర్పంచ్ సురేఖ అని గ్రామ 6వ వార్డు మెంబర్ రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే నేను కూడా సహకరిస్తాను, కానీ నా మీద కక్షతో నేను కట్టుకున్న గుడిసెను తొలగించడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గవర్నమెంట్ భూమిలో నేను ఎలాంటి నిర్మాణం చేయలేదు. మీరు జరగమంటే జరుగుతున్నాను. అయినా నా మీద కక్షతో ఈ గుడిసెను తొలగించడం కరెక్ట్ కాదని ఆవేదన తెలిపారు. ఒక నెల సమయమైనా ఇవ్వాలి కదా. దాదాపు దీని నష్టం 60 నుంచి 70 వేల వరకు ఉంటుంది. నా బాధను ఎవరికి చెప్పుకోవాలని మీడియాతో తెలిపారు. దీనికి స్పందించిన దోమ ఎంఆర్ఓ గోవిందమ్మ మీడియాతో మాట్లాడుతూ, గవర్నమెంట్ భూమిలో ఎవరు కూడా ఉండడానికి అవకాశం లేదు. ఇంతవరకు ఉన్నది చాలు. గ్రామం అభివృద్ధి కోసం కొన్ని ప్రభుత్వ భవన నిర్మాణాలు ఆ భూముల్లో చేపట్టాల్సి ఉంది. కాబట్టి ఆ భూమిలో ఉన్న గుడిసెలను తొలగించడం జరిగింది అని గోవిందమ్మ ఎంఆర్ఓ తెలిపారు. నేను బ్రాహ్మణి పెద్దతండ గ్రామ పంచాయతీలో 6వ వార్డు నంబర్ని. నేను ఇంతకు ముందు మా తండలో సర్పంచ్కి పోటీ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ నేను సురేఖ, వాళ్ళ భర్త ఆర్ఐ రవి, చౌడాపూర్ మండల్. అయితే నేను పోటీ చేద్దామంటే నన్ను కక్షతోని నేను ఇక తండలందరూ ఒప్పిస్తే ఇక పక్కకు జరిగినప్పుడు ఇక ఆయన ఆ కక్ష పెట్టుకొని, ఆ రాజకీయ కక్ష పెట్టుకొని, ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం బ్రాహ్మణపల్లి సర్వే నంబర్ రెవెన్యూ పరిధిలోని 26 సర్వే నంబర్లో 14 ఎకరాల భూమి ఉంది. గవర్నమెంట్ భూమి 14 ఎకరాలు ఉంటే మేము ఇక్కడ కొంచెం గొర్రెలకు గుడిసెలు వేసుకున్నాం. ఎవరిని అడగలే. అప్పుడు సొంతంగానే వేసుకున్నాం. ఇంతకుముందు ఎవరు అబ్జెక్షన్ చేయలేరు. మాకు ఒక 15-20 సంవత్సరాలు ఎవరు అబ్జెక్షన్ చేయలేరు. వాళ్ళకు కూడా తెలుసు మేము గుడిసె వేసుకున్నాం అనేది. సర్పంచ్కి తెలుసు, అందరికీ తెలుసు, ఆర్ఐకి ఫస్ట్ నుంచే తెలుసు వీళ్ళకు తెలుసు. అయినా ఆ రాజకీయ కక్షతోనే ఇప్పుడు మాకు ఇక్కడ 3 గుడిసెలు ఉన్నాయి. గొర్రెలకు ఈ పక్కకు ఒకటి ఉండే, ఈ పక్కకు ఒకటి కేసీఆర్ నాయకని ఉండే, తీపిచ్చిర్రు నిన్న. ఆ పక్కకు అక్కడ ఇట్టలని ఆ బర్ల అది తంతుండే. ఇది మాది ఈ 3 గుడిసెలు. అయితే ఇప్పుడు మాకు ప్రజెంట్ డాక్రా భవనం వచ్చింది, శాంక్షన్ అయిందంట. అయితే దానికోసం ఒక ఫోటో ప్లేస్ ఐడెంటిఫై చేస్తే వీళ్ళకి వస్తుంది. ఏదో కలెక్టర్ శాంక్షన్ ఇస్తే వస్తుంది బిల్డింగ్. అది శాంక్షన్ కాలేదు. వీళ్ళు ఫోటో ఐడెంటిఫై చేయమంటే ఫస్ట్ నేను వార్డ్ నెంబర్ ఉన్నా కదా, ఆ రోజు తీర్మానం చేద్దామంటే ఫస్ట్ నన్ను గుడిసెలు లేపమంటేనే నేను లేపను. ఫస్ట్ బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్ జరగని తర్వాత తీసుకుంటామని చెప్పిన. అయితే కాదు మాకు ఫస్ట్ మా సర్పంచ్ వాళ్ళ భర్త రవి గ్రామ సభలో కూర్చొని ఫస్ట్ మాకు 6 ఎకరాలు భూమి కావాలి. మేము ఫస్ట్ 6 ఎకరాలు కంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటాం. ఫస్ట్ మాకు కబ్జా చేసుకుని తర్వాత మేము వచ్చినా అక్కడికి చేస్తామని ఇక ఆయన కబ్జా చేసుకోవడానికి. ఇంకా 129 సర్వే నెంబర్ ఆ పిర్లగుట్టలో ఉంది. అక్కడ కూడా 129 సర్వే నెంబర్ 21 ఎకరాలు ఉంది సార్. అక్కడ భూమి 20 ఎకరాలు ఉంది. మొత్తానికి ఇక్కడ కావాలని ఇక అందరు ఇక తండ్రులు వాళ్ళందరినీ చేసుకొని ఇక కావాలని మా మీద కక్ష పెట్టి తీపిచేయడానికి చేస్తారు సార్. వీళ్ళంతా భయపెడుతున్నారు. ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళతో పెట్టి మన గుడిసెలు తీస్తారు, కేసులు అయితే లేదా అది అని భయపెడుతున్నారు. దీంట్లో మేము చేసిన తప్పు ఏందని, నేను ఒక వార్డు నెంబర్ను, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఉన్న దాంట్లో వాళ్ళు ఏమో పోటీ సరే వద్దంటే అందరూ ఒప్పుకొని మరి సర్పంచ్ చేసినా కూడా, ఇనాన్మాన్ చేసినా కూడా మా పైన ఇట్లా కక్ష పెట్టి మమ్మల్ని గుడిసెలు తీపిస్తారు సార్ అంతా వీళ్ళు. కాబట్టి ఎంఆర్ఓ గారు ఏమంటారంటే వాళ్ళు చెప్పినంత మేము అంత ఇయ్యం కదా, ఎంతనో 200 గజాలు 400 గజాలు ఇస్తామని చెప్పారు మొన్న. సరే మేడం, మాకు ఎక్కడైనా వన్ సైడ్ ఆ మూలకన్నా ఈ మూలకన్నా చూపిస్తే వేసుకుంటాం, సరే తీసేస్తామని చెప్పినాం. కాదు నేను అంతా మర్యాద అడిగినాం, వేసుకుంటామని అడిగినాం. సరే ఇక్కడ నుంచి తీసుకుంటాము, కానీ ఆ మూలకన్నా ఈ మూలకన్నా ఎక్కడైనా వన్ సైడ్ మాకు జాగా చూపించండి నేను చెప్పినాం. వీళ్ళే వద్దు, ఇప్పుడు అసలు వద్దు అంటున్నారు. అసలు వీళ్ళు గ్రామ సర్పంచ్ భర్త చేస్తుంది కదా, వాళ్ళకి వద్దు, పైన వద్దు అని అంటారు. అవును, ఉండని. శాంక్షన్ కావాలి, అది కన్స్ట్రక్షన్ జరగాలి. డెవలపింగ్ చేస్తా అంటే మేమే వద్దంటలేము, చేసుకోవచ్చు. కానీ 6 ఎకరాలు ఎంత డెవలపింగ్, ఎన్ని బిల్డింగ్లు పడతాయి? ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజెంట్ ఒక బిల్డింగ్ 200 గజాలు కావాలి ఇక్కడ. అది అవును, మాకు అవకాశం ఉన్నంత వరకు ఇవ్వండి అంటున్నాం. అంతే రిక్వెస్ట్. తోనే నన్ను ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వీళ్ళ అన్న కొడుకు ఉంటాడు, అక్కడ సోషల్ మీడియా వర్క్ చేస్తాడన్న. ఆయనతోని ఫోన్లు చేసి ఎస్ఐకి ఎంఆర్ఎఫ్ మేడంకి ఫోన్లు చేసి రోజు నన్ను టార్చర్ పెడుతున్నారు వీళ్ళు.
గుడిసెలు దీపి అని ఎస్ఐ నన్ను రోజు టార్చర్ పెడుతున్నారు. ఇప్పటికి పొద్దుగాల నుంచి 3 సార్లు ఫోన్ వచ్చింది ఇక్కడ నాకు. కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. అంటే గుడిసెలు వేసుకున్నారని వాళ్ళు రాసుకోపోయారా ఎన్ని గుంటల్లో ఉన్నదని కూడా సర్వే చేసుకోపోయారు వాళ్ళు. 3 గుంటలు ఒక 4 గుంటలు 10 గుంటలు అన్ని 3 గుడిసెలకు సర్వే చేసారు వాళ్ళు. 10 గుంటలు అయింది. ఆ 10 గుంటలు ఎక్కడైనా వన్ సైడ్ మాకు మొత్తానికి ఇప్పుడు ఇది 14 ఎకరాలు అన్న 7 నుంచి 6 వరకు ఉంది. 14 ఎకరాలు ఉంది భూమి. అది అంటే 10 గుంటలు ఎక్కడ ఒక దిక్కు వేసుకుంటే గుడిసెలు వేసుకున్నాం. ఉండని రోజులు వెళ్ళిపోతాం. అది దాని కొరకని మమ్మల్ని ఇక్కడ ఈ సర్పంచ్ కక్ష బట్టి నినాద్ సురేఖ సర్పంచ్ గ్రామానికి ఇక్కడ పెద్దతండ గ్రామానికి వాళ్ళ భర్త ఆర్ఐ రవి గారు చౌడాపూర్ మండల్కి ఆయన ఈ రాజకీయ కక్ష పెట్టుకొని ఈ ఎంఆర్ఓ గవర్నమెంట్ వాళ్ళ అధికారులను అందరు ఇది చేసుకొని ఇక అధికారులను కూడా అడిగినాం 6 ఎకరాలు ఎందుకు మేడం ఎంత అవుతుందో అంత ఇవ్వండి అని చెప్పినాం. కానీ ఇప్పుడు వాళ్ళు అది మేము ఖాళీ చేయకుంటే వేరే వాళ్ళని ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు కూడా 6 ఎకరాలు కావాలంటున్నాయన అదే ఇది గుడిసె ఖాళీ చేయండి అని ఎస్ఐ గారికి వాళ్ళు చెప్తున్నారట. కాబట్టి మాకు అంతా ఇది రాజకీయ కక్షతోనే నేను ఒక పార్టీ అంటే పార్టీలో ఉండొచ్చు కానీ మేమైతే ఇనానిమస్ అయితే సర్పంచ్ చేసినాం కదా. కాబట్టి మాకు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వీళ్ళు బి గోవిందమ్మ తహసీల్దార్ దోమ గారిని దోమ మండల్లో బ్రాహ్మణపల్లి పెద్దతాండాలో 26 సర్వే నెంబర్లో 14 ఎకరాల 19 గుంటలు సర్కారీ భూమి ఉంది. దానిలో కొందరు గుడిసెలు వేసుకున్నారు. దానిని తీయమని ఒక 20 రోజుల నుండి అడిగినాము. మా సిబ్బంది నేను కూడా పోయి చూసి దాన్ని ఖాళీ చేయమని చెప్పిన. కానీ నేనవత్ రాజా అనే అబ్బాయి మాత్రం తీయడం లేదు. మిగతా 2 గుడిసెలు మాత్రం తీసేయడం జరిగినది నిన్న. మేము ఎలాంటిది కూడా సాయించము. గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఎంక్రోచ్మెంట్ అయింది కాబట్టి దాని విషయంలో ఎలాంటి అక్రమాలు కూడా చేయడానికి ఉండదు. గుడిసెలు తీసేయవలసిందే అది.